అందరికీ నమస్కారం. ఈరోజే 'గేమ్ చేంజర్' మూవీ చూశాను. నాకెందుకో ఈ మూవీ గురించి రివ్యూ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పడితే వాళ్ళు రివ్యూస్ చెప్తున్నారు. ఏది పడితే అది చెప్తున్నారు. అది పాజిటివా, నెగెటివా అని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా అనేది ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే సినిమా అనేది ఒక ఇన్‌స్పైరింగ్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ వే. సో, సినిమా చూసినప్పుడు మనం ఏం ఇన్‌స్పైర్ అవుతున్నాం? ఎందుకు ఇన్‌స్పైర్ అవ్వాలి? ఆ హీరో ఏం చేశాడని మనం ఇన్‌స్పైర్ అవ్వాలి. ఆ సినిమాలో స్టోరీ ఏంది? ఆ స్టోరీ చూసే జనాలకి ఇంట్రెస్ట్ ఏం చూపిస్తుంది? అది ఒక విధంగా ఆలోచించాలి. ఇంకో విధంగా చూసుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ వే. అందరూ ఇన్‌స్పైర్ అవ్వడానికే సినిమాలు చూస్తారనుకోకూడదు. సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయ్యే వాళ్ళుంటారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్ళ కోసమే కొన్ని సినిమాలని ప్రత్యేకంగా ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈరోజు రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' మూవీకొచ్చేసరికి ఇది ఎంటర్‌టైన్‌మెంట్ వే కాదిది. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకు ఇన్స్పైరింగ్ స్టోరీ అంటున్నానంటే పర్టిక్యులర్‌గా ఈ మూవీ చూసుకుంటే యాజ్ ఎ కామన్ ఆడియన్‌గా చెప్తున్నా. రీసెంట్‌గానే మనకి ఎలక్షన్స్ జరిగినాయి. ప్రతి ఒక్క యూత్ కూడా రీసెంట్ టైంలో ఎలక్షన్ గురించి బాగా ఆలోచించడం మొదలుపెట్టారు. అటు తెలంగాణ గానీ, ఆంధ్ర పీపుల్ గానీ పాలిటిక్స్ మీద కొంచెం యూత్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంది. ఇదే టైంలో మనకి 'గేమ్ చేంజర్' మూవీ అనేది రిలీజ్ అయింది. ఒక పొలిటీషియన్‌కి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌కి మధ్య జరిగే సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి? ఆసక్తికరంగా ఉన్నాయా? లేదా? ఎక్కడ విలువలు తగ్గినాయా? తగ్గలేదా? గవర్నమెంట్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు వాళ్ళ విలువలు ఎలా ఉంటాయి? యాజ్ ఎ పొలిటీషియన్‌గా వాళ్ళు ఎలా రాజకీయం చేస్తారు? ఇదే మనం ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది. యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్‌గా, ఐపీఎస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్ గారు ఎంతో గొప్పగా నటించారు. అంతకు మించి అప్పన్న క్యారెక్టర్‌లో రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం ఒక అల్టిమేట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్‌కి తన నటనతో తన అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడనడంలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మెచ్చుకోవాల్సిన విషయం. ఇంకా రెండోది వచ్చేసరికి ఈ మూవీలో విలను ఎస్‌జే సూర్య. ఈ ఎస్‌జే సూర్య గారు తన పర్ఫార్మెన్స్ ఎంతగా ఇచ్చారంటే కొన్నిసార్లు రామ్ చరణ్ గారిని దాటేస్తారేమో అన్నట్టుగా అనిపిస్తది. అంత అంత గొప్పగా ఎస్‌జే సూర్య గారు నటించారు. మనకి కేవలం సినిమా చూసినంత సేపు వాళ్ళ క్యారెక్టర్లే కనిపిస్తాయి తప్ప వాళ్ళు ఎస్‌జే సూర్య అని గానీ, ఇక్కడ రామ్ చరణ్ అని గానీ మనకి ఎక్కడా కనిపించవు. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సు 100% బెస్ట్ ఇచ్చారు. కాకపోతే ఈ సినిమా కొంతవరకు సినిమా బావుందని చెప్పొచ్చు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ వే చూసుకుంటే ఆశించిన రేంజ్‌లో లేదు. ఎందుకంటే ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన మూవీ కాదు. ఇది ఒక పొలిటికల్‌కి, ఒక గవర్నమెంట్‌కి మధ్య జరిగిన సిట్యుయేషన్స్. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నామంటే యాజ్ ఎ కామన్ ఆడియన్‌గా అది మనం చేసే మిస్టేక్ అనమాట. సో, మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మాస్ ఎలివేషన్స్ కావాలి, ఫైట్సే కావాలి, డాన్స్‌లే కావాలి అని ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టే ఎంత పెద్ద డైరెక్టర్ 'శంకర్' లాంటి డైరెక్టర్ కూడా మీ ఆడియన్స్‌ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసమే కొన్ని సిట్యుయేషన్స్ కావాలని క్రియేట్ చేసి పెట్టినట్టు ఉంటాయి. అందులో భాగంగానే మొదటి 10 నిమిషాలు, 20 నిమిషాలు మనకి ఎందుకు సీన్స్ వస్తాయి, ఫైట్స్ వస్తాయి, సాంగ్స్ వస్తాయి, డాన్స్ వస్తాయి. అల్టిమేట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రామ్ చరణ్ కూడా. తన బెస్ట్ డాన్స్ ఈ సినిమాలో చూపించాడు. తన సాంగ్స్ కూడా పర్లేదనుకోవచ్చు. కాపోతే మనం ఇక్కడ సాంగ్స్ అనేవి ఆహ్, వినసొంపుగా ఉండాలి. సాంగ్స్ అనేవి మనకెలా ఉండాలంటే ఎప్పుడు విన్నా సాంగ్ అనేది వినిపించేలాగా ఉండాలి. కానీ ఈ సినిమాలో సాంగ్స్ అంతగా వినిపించలేదు. కాపోతే ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ఇంక వాళ్ళకి డీజే కొట్టి, డప్పులు కొట్టి ఉంటే చాలు. ఇక అక్కడ ఉన్నది మన హీరో అయితే ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. అందుకనే ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సిట్యుయేషన్స్ కావాలనే క్రియేట్ చేసినట్టు ఉంది. కానీ అవన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే సినిమా అనేది స్టోరీలోకి ఎంటర్ అవుతుందో, ఇంటర్వెల్ బ్యాంగ్ ముందుకొచ్చేసరికి సినిమా అస్సలు స్టోరీలోకి ఎంటర్ అవుతది. అక్కడ నుంచి కంటిన్యూస్‌గా మీకు ఎక్కడ ఒక్క సెకండ్ కూడా సినిమాలో బోర్ అనేదే అనిపించదు. కంటిన్యూస్‌గా అసలు నువ్వు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా అంత ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతావు. నీ దృష్టి కూడా వేరే ఆలోచన వైపు కూడా వెళ్ళదు. అక్కడ ఏం జరుగుతుంది? తన హీరో ఏం చేస్తున్నాడు? విలన్ ఏం చేస్తున్నాడు? ఆ క్యారెక్టర్లు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళనేది మాత్రం ఈ సినిమాలో చాలా వరకు మెచ్చుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే
ఈ సినిమా కంపల్సరీగా అందరూ చూడవలసిన మూవీ. ఎందుకంటే ఇది జనరల్గా మనం నేర్చుకోవాలి. ఈ మూవీ గురించి చూసి ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే క్రమంలోనే చూడాల్సిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అందులో గేమ్ చేంజర్ ఒకటి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో సినిమా విలువలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా విలువలు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం అని చెప్పి కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేశారు. ఆ సన్నివేశాలకి అటుపక్క పొలిటికల్ డ్రామాకి మధ్య సింక్ అనేది బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టరు ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఎవరికి వారు బెస్ట్ ఇచ్చారు. మీ అభిమానించే హీరో రామ్ చరణ్ అనుకుంటే ఆ రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇచ్చారనడంలో మనం ఒప్పుకోవచ్చు. రామ్ చరణ్ గారిని ఒకప్పుడు యాక్టింగ్ రాదు అన్నారు. ఇప్పుడు తను ఎంత పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఇస్తున్నారు. ప్రతి సినిమాకి తనలో ఉన్న యాక్టింగ్ని చూపిస్తున్నాడు జనాలకి. ఇప్పుడిప్పుడే కాదు, ఎప్పుడైతే రంగస్థలము నుంచి స్టార్ట్ అయింది రామ్ చరణ్ కెరియరు, అక్కడ నుంచి తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించడం మొదలుపెట్టారు. అంతకు మించి ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమోషనల్ వైజ్గా కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, క్యారెక్టర్ల వైజ్ కానీ, ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఇందులో 3 క్యారెక్టర్లు పోషించారండి. 3 క్యారెక్టర్లు కూడా మీకు కేవలం క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది తప్ప మీకు ఎక్కడ రామ్ చరణ్ కనిపించారు. అంత గొప్పగా రామ్ చరణ్ గారు నటించారు ఈ సినిమాలో అయితే. యాజ్ ఎ కామన్ ఆడియన్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. చూసి నేర్చుకోవాల్సింది ఉంది ఈ సినిమాలో. అందుకోసమనే ఈ సినిమా గురించి నాకు ఎందుకో రివ్యూ చేయాలనిపించింది. ముఖ్యంగా యూత్ అనేది మనం సినిమా పరంగా అంటే మా హీరో అని చెప్పుకోవటం కాదు, కానీ మీ హీరో ఎంత గొప్ప సినిమా తీశాడో మీరు చెప్పుకోవాలి రేపటి రోజున. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడంలో రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీని ఎంచుకొని చాలా గొప్ప పని చేశారని మాత్రం నేను చెప్పగలను. కేవలం మీకు ఎంటర్టైన్మెంటే కావాలనుకుంటే మాత్రం అందుకి ఈ సినిమా కరెక్ట్ కాదు. ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చూసి నేర్చుకోవాల్సిన మూవీ. సమాజంలో జరుగుతున్న సాంఘిక వ్యవహారాల గురించి నేర్చుకోవాలి. మనం ఎంతో కొంత అవగాహన అనేది యాజ్ ఏ కామన్ మ్యాన్గా మనం తెలుసుకోవాలి. సమాజంలో ఏం జరుగుతుంది, పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు, అసలు గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీలు ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజంగా డ్యూటీ చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మనకి చూపించారు. నేను మాత్రం ఈ సినిమా చూసి నేను పెట్టిన టికెట్ ప్రైస్కి నేను సాటిస్ఫై అయ్యానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గా చూసిన మూవీస్లో సినిమా విలువలు చాలా తగ్గిపోయినాయి. సో ఈ సినిమా చూసి నాకు రామ్ చరణ్ మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగినది. సో మీరు కూడా ఈ మూవీ చూసిన తర్వాత మీ రివ్యూ మీరు చెప్పాలి తప్ప ఎవడో రివ్యూ చెప్పిండని చెప్పేసి మనం వెళ్ళకూడదు. మీకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే, మీకు టైం చూసుకొని ఆ టైంకే వెళ్ళి మీరు సినిమా చూడండి. ఫస్ట్ రోజే చూడాలి, ఈరోజే చూసేయాలి అన్న ఆలోచనతో మీరు సినిమాకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా మీ ఫ్రీ టైంలో మంచిగా సినిమా చూసి సినిమాని మీకు నచ్చిందా లేదా అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా సినిమా చూసి మీ రివ్యూ ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి ఇంకో 10 మంది వాళ్ళు కూడా చూసిన తర్వాతనే చెప్పాలని నేను అంటున్నా. మీ రివ్యూ చూసి ఎవరూ పోకూడదు. ఇంకా కలెక్షన్స్ అంటారా, కలెక్షన్స్ ఎవరికి అవసరం అండి? నిర్మాతగా అవసరం కలెక్షన్స్. యాజ్ ఏ ఆడియన్గా మనకేం కావాలి? మనం పెట్టిన టికెట్ ప్రైస్కి మనం సాటిస్ఫాక్షన్ అయ్యామా లేదా అన్నది ఒకటే కావాలి. మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే మూవీస్, మీకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయో మీకంటూ ఒక అవగాహన ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సినిమాకి వెళ్ళాలి తప్ప మీరు పోయిన ప్రతి సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే మాత్రం అది మీకు నచ్చదు. థ్యాంక్ యూ అండి.